గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వానాకాలం సాగు మొదలైన రైతు భరోసా వేయలేదు, అన్నదాతలను కాంగ్రెస్ మోసం చేసిందన్న బీఆర్ఎస్ నేతలు. భట్టి అనుచరుడి వేధింపుల వల్లనే ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై భగ్గుమంటున్న కార్మికులు, సింగరేణి వ్యాప్తంగా టీబీజేకేఎస్ నిరసనలు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి మండల పరిషత్లు, రేపటి నుంచి జెడ్పీలకు ప్రత్యేక అధికారులు. జార్ఖండ్ గవర్నర్ను కలిసిన ఇండియా కూటమి నేతలు, సీఎంగా హేమంత్ సోరెన్ కు మద్దతు. టీ20 వరల్డ్ కప్ మోడీకి అందించిన టీమిండియా, ఛాంపియన్లకు ప్రధాని అభినందన. విశ్వ విజేత టీమిండియాను ప్రధాని మోదీ అభినందించారు. ఇండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ సేనాకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం బార్బోడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న టీమిండియా ప్లేయర్లు లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో మోదీని కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులపై మోదీ ప్రశంసలు కురిపించారు. టీమిండియా సభ్యులతో కాసేపు మాట్లాడారు. వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మోదీతో సమావేశం అనంతరం టీమిండియా ప్లేయర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు వాఖండే స్టేడియంలో టీమిండియా క్రికెటర్లను బీసీసీఐ ఘనంగా సన్మానించనుంది. అనంతరం వాఖండే స్టేడియం నుంచి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్ కప్ తో భారత్ చేరిన టీమిండియాకు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఢిల్లీలో టీమిండియా క్రికెటర్లను చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. క్రికెటర్లతో కేకులు కట్ చేయించి ఆనందాన్ని పంచుకున్నారు. అటు అభిమానులతో కలిసి టీమిండియా క్రికెటర్లు ఫుల్ ఎంజాయ్ చేశారు. 13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలవడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. कोई रिप्लेसमेंट ही नहीं है, बहुत दुख की बात है. अभी नहीं लेना चाहिए था उनको रिटायरमेंट. अभी तो 2026 2 ही साल का डिफरेंस है. काफ़ी अच्छा फॉर्म में भी थे दोनों प्लेयर, नहीं लेना चाहिए था अभी, बट उनका अपना पर्सनल डिसीजन है. अभी तो सर विराट कोहली फर्स्ट रो में थे, उनसे नज़र हटेगी तभी तो किसी और को देख पाएंगे. नज़र ही नहीं हटी उनसे, और फिर बस भी ज़्यादा थोड़ा तेज़ स्पीड में थी तो फोकस नहीं कर पाए बाकी लोगों पे. आई थिंक फ्रॉम 1 आवर थोड़ा कन्फ्यूजन था कि उधर आएंगे, ताज पैलेस आएंगे, पहले वहाँ गए फिर वहाँ से यहाँ आए हैं. तो फिलहाल तो बहुत है क्योंकि सब देखे जाएंगे. हाँ, रोहित शर्मा को देखा और चहल सर को देखा, विराट सर को देखा और ऋषभ पंत सर को देखा. बाकी तो दिखे नहीं, मगर उन सबको देखना बहुत मुश्किल था वैसे तो, कि बहुत सारी भीड़ थी वहाँ पे और ऐसा लग रहा था कि सब हम पे चढ़ ही जाएंगे. बहुत एक्साइटमेंट सी बात है क्योंकि ये इतने टाइम से आई नहीं थी और पिछला वर्ल्ड कप भी हम हारे थे अगेंस्ट ऑस्ट्रेलिया. तो इट्स वेरी प्राउड ऑफ अस कि हमारे पास एक और वर्ल्ड कप आया अभी. इट्स वेरी एक्साइटिंग.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హౌస్ ఆఫ్ కామన్స్ లోని 650 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 40,000 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. సాయంత్రం నుంచి ఫలితాల వెల్లడి మొదలు కానుండగా శుక్రవారం ఉదయానికల్లా కంప్లీట్ రిజల్ట్స్ రానున్నాయి. అయితే ఈసారి విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. ప్రధాని రిషి సునాక్ ఆ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఎంపీలు ఎక్కువ మంది పార్లమెంటుకు ఎన్నికవుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మంచిర్యాల మాతా శిశు కేంద్రం ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రాష్ట్రంలో ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం సరికాదన్నారు. ఎంసీహెచ్లో అర్ధరాత్రి కరెంటు లేక బాలింతలు నవజాత శిశువులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే హాస్పిటల్స్కు కరెంటు సరఫరా నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసిందన్నారు మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్. మంత్రి పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లో మైనార్టీలకు స్థానం కల్పించలేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో మైనార్టీలకు అడ్డగోలుగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇంతియాజ్ ఇసాక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 8 నెలల పూర్తి అవుతుంది. ఈ రోజు వరకు 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ పట్ల ఎన్నడూ ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. మైనారిటీ పైన జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడు ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పలేదు. కేవలం ఎలక్షన్ బిఫోర్ ఎన్నో మాయ మాటలు చెప్పి ఓటు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మైనారిటీస్ని అన్యాయం చేస్తుంది. మైనారిటీలు కేవలం ఓటు ఏనికి హక్కు ఉందా? ఒకవేళ ఓటు ఏనికి హక్కు ఉన్నప్పుడు వాళ్లకు రావాల్సిన హక్కు మంత్రి పదవి కానీ, నామినేట్ పోస్టులు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు? 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మైనారిటీ పట్ల ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు మహమూద్ అలీ గారికి. డిప్యూటీ సీఎంతో పాటు రెవెన్యూ మంత్రి శాఖ ఇచ్చారు. సెకండ్ టైం గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఓన్లీ ఇద్దరే ఓత్ తీసుకున్నారు, గౌరవ కేసీఆర్ గారు మరియు మహమూద్ అలీ గారు. అయితే కేసీఆర్ గారు మైనారిటీకి ఎంత గౌరవం ఇచ్చారో 10 yearsలో మీ ముందు ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనారిటీకి సప్లైన్ ఇస్తా, సప్లైన్తో పాటు వాళ్ళకు రావాల్సిన బడ్జెట్ 4,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు మళ్ళీ ఎక్స్ట్రా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉమెన్కి సబ్సిడీ లోన్స్ ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉంటుందని మీరు చెప్పారు. కానీ ఈరోజు ఎక్కడ మాట మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ? అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరైతే ఎలక్షన్ బిఫోరు ముస్లిం జాక్ అని పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కాంగ్రెస్కి ఓటు వేస్తే మాకు మంచి జరిగితే చెప్పిరా ముస్లిం జాక్? ఇప్పుడు ఎక్కడ ఉన్నది ముస్లిం జాక్? ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థులు కాంగ్రెస్ నేతలన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. బీఆర్ఎస్ కార్యాలయాలను చూసి ఓర్వలేక వాటిని కూల్చేటటువంటి కుట్రకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కమర్షియల్గా వాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలకు తెరలేపుతున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లా పార్టీ ఆఫీస్కు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు అందడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పెద్ది సురేష్ రెడ్డి గారు గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. సార్, ఎట్లా ఉంటుంది పార్టీలకు ఇచ్చే నిబంధనలు ఎట్లా ఉంటాయి భూ కేటాయింపుల విషయంలో? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుసరిస్తున్న విధానాల పట్ల మీ వైఖరి ఏంటి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థులు బీఆర్ఎస్ కార్యాలయం పైన పడతా ఉన్నారు. అన్ని జిల్లాల్లో కట్టినటువంటి బీఆర్ఎస్ కార్యాలయం చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చేటువంటి కుట్రకు తెరలేపుతా ఉన్నారు. స్వయంగా ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఫిర్యాదు చేయడం అనేది ఎంత దిగజాడుతనమో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా 2008లో కూడా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా 100 కోట్ల విలువ చేసేటువంటి బోయినపల్లి మెయిన్ రోడ్లో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది నిజం కాదా? ఆనాడు ఏదైతే జీవోను అనుసరించి నామినల్ రేటుకు రాజశేఖర ప్రభుత్వం ఆనాడు ఇచ్చిందో అదే పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కార్యాలయాలకు నామినల్ రేటు తీసుకొని ప్రభుత్వం అదే జీవోను అనుసరించి ఇవాళ స్థలాలను కేటాయించింది. వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీది పార్క్ స్థలంలో నిర్మించింది. ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ జిల్లా చెందిన మంత్రులు ఆత్మవిమర్శ చేసుకోండి. శాసనసభ్యులు తక్షణమే మీటింగ్ పెట్టుకొని బీఆర్ఎస్ కార్యాలయాన్ని టచ్ చేస్తే ఏమైందో ఒకసారి రివ్యూ చేసుకోండి. ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి ఫంక్షన్ హాల్ కట్టి లక్షలాది రూపాయలు ఇవాళ ప్రజల దగ్గర తీసుకొని ఇలా డీవేట్ కాలేదా? ఇలా ప్రభుత్వము పార్టీ గుర్తింపు గల పార్టీల కార్యకలాపాల కోసం మాత్రమే నామినల్ రేటుకి ఇస్తుంది. అది డీవేట్ అయితే ల్యాండ్ని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఇలా డీవేట్ అయింది కాంగ్రెస్ పార్టీ. అది వరంగల్ కార్యాలయం బ్యాంకుల కిరాయిలకు ఇచ్చింది. ఇవ్వచ్చా? అట్లా ఉందా మీకు జీవో ఇచ్చినప్పుడు, మీకు నామినల్ రేటుకి ఇచ్చినప్పుడు? అదే పద్ధతిలో ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ రాష్ట్రంలో ఇతర జిల్లాలో కూడా డీవేట్ అయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇలా వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయం ఇటుక కదిపిన గాంధీ భవన్ కూడా లొసుగుల మధ్య ఎట్లుందో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడం, ఇట్లాంటి దాడులు చేయడం అనేది మిమ్మల్ని భయపెట్టడం కోసం ఏంది అసలు? ఎట్లా చూస్తున్నారు? ఎమ్మెల్యేల మీద కేసులు పెడతా ఉన్నారు, పార్టీలు మారకుంటే అక్రమ కేసులు పెడతా ఉన్నారు. 50-60 సంవత్సరాల క్రితం కూడా అన్నదమ్ములు పంచుకున్న ఆస్తుల మీద కొత్త సమస్యలు తీసుకొస్తా ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లలో ఎప్పుడు కూడా ప్రజలు పోకపోయేది ఎక్కువ. ఇవాళ మాత్రం పోలీస్ స్టేషన్ మీద 50 మంది 100 మంది రోజు నిత్యం పోలీస్ స్టేషన్ దగ్గర పరిగాపులు కాస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలకు తెరలేపిల్లు. అంతులేనటువంటి అరాచకాలు ఇలా గ్రామీణ ప్రాంతాలు జరుగుతూ ఉన్నాయి. అరాచకాలకు నాందే ఇటీవల మరి కూసుమంచిలో, ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఒక రైతు చేసుకున్నట్టు ఆత్మహత్య చాలా బాధాకరము. అదే కాకుండా పోలీసులో కూడా ఇలా ఉన్నత స్థాయి అధికారుల వేధింపులకు కూడా నల్లబెల్లి మండలం నారకపేట చెందిన శ్రీనివాస్ అనే ఒక ఎస్ఐ కూడా పాయిజన్ తీసుకున్నాడు. చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. డైయింగ్ డిక్లరేషన్లో ఉన్నతాధికారుల యొక్క వేధింపులు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే ఒక ప్రతిపక్ష పార్టీలకే కాదు, ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ఏ రకంగా హరాస్మెంట్ జరుగుతుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టడం జరుగుతాం. ఇది మొత్తంగా వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒక అరాచకమైన పాలన కొనసాగుతుందని పెద్ద సురేష్ గారు చెప్తున్నారు. కెమెరా సంయుక్త రవికాంత్ న్యూస్, హన్మకొండ జిల్లా. రాష్ట్రంలో రోజురోజుకు కరెంటు కోతలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలకు సైతం కరెంటు కష్టాలు తప్పడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కరెంటు అధికారులు షాక్ ఇచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందే కరెంటు కట్ అవ్వడంతో ఎమ్మెల్యే చాలాసేపు హాల్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో తన ట్రస్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మిస్తే ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి భవనాలపై ట్రస్ట్ పేర్లు తొలగించి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని సీర్సవాడ, తాండూరులో తన ట్రస్ట్ పేరుపై నిర్మించిన పాఠశాలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఆయన సన్మానించి విద్యార్థుల భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దాలని కోరారు. సమస్యలు ఉన్నాయి. ఒకటి మర్రి రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఒకటి ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని. మర్రి రిటైల్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి
ఇక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం. దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది భావ్యమా? సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా? ఒక ఎమ్మెల్యేగా నువ్వు నేర్చుకున్నది ఇదేనా? నువ్వు ఆ వినాయకుడు ఫోటో పెట్టి అక్కడ మర్రి రిటైల్ ఫోటో పెట్టి ఆ భోజనశాలలు పిల్లలు చేస్తే భోజనశాలలకు నువ్వు నల్లబట్ట కట్టి స్కూల్ను ప్రారంభించిన ఇది నీకు భావ్యమా? నీకు తగునా? మీరు ఆలోచన చేయండి. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా నిధులు అందలేదని దుయ్యబట్టారు. అటు నిధులు లేక గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి ఎక్కడికక్కడే కుంటుపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే మాణిక్రావు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా అని పేరు పెట్టి ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పడం, అదేవిధంగా కౌలు రైతుకు కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాకా రైతులకే ఇవ్వలేదు. డిమాండ్ చేసేది వానాకాలం వచ్చింది, జూన్ అయిపోతున్నది. గతం ఉన్న ప్రభుత్వంలో వానాకాలం ముందే మేలోనే ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం జూన్ అయిపోయింది, జూలై వచ్చింది, ఇంతవరకు దాకా రైతు భరోసా లేదు. మరి ఈ రకంగా రైతులను కాపాడే మరి ప్రభుత్వం గతంలో అన్ని విధాలుగా ఆదుకున్న విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎప్పుడు కూడా తక్కువ పడకుండా ఇచ్చిన ప్రభుత్వం గతంలో. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంతవరకు దాకా మరి రైతు భరోసా ఇవ్వలేదు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న రైతు భరోసాకు ఏదైతే మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిర్రో, మేనిఫెస్టో అనేది ఒక మీ గ్రంథం లాంటిది, మీరు తప్పకుండా దాన్ని మరి తొందరగా ఇవ్వాలని. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చేసిన విరోచిత పోరాట స్ఫూర్తి మలిదశ ఉద్యమానికి నాంది పలికిందని అన్నారు. ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు శ్రీ హైదరాబాద్ అండ్ తెలంగాణ నిజాం రూల్ లో ఉండే. సో అప్పుడున్న ఇంటర్నల్ ప్రెజెంటరీస్ అంటే అక్కడున్న రైతులు కానీ కర్షకులు కానీ అందరూ కూడా ఆ టైంలో ఇండియా మొత్తం స్వాతంత్రం ఉంది, మన తెలంగాణ నిజాం స్వాతంత్రం లేదు అని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. సో ఆ ఆలోచన ప్రకారం రెవల్యూషనరీస్, సో ఎవరైతే ఫార్మర్స్ కానీ రైతులు కానీ వీళ్ళందరూ కూడా రెవల్యూషనరీస్ పార్టిసిపేట్ చేసి మాకు ఫ్రీడమ్ కావాలనే ఉద్దేశంతో దే హావ్ స్టార్టెడ్ రివోల్ట్ అగైన్స్ట్ ది నిజామ్స్. సో అందులో భాగంగా వన్ ఆఫ్ ది మార్కెట్ పర్సన్ ఇస్ మన దొడ్డి కొమరయ్య, మన జిల్లా నుంచి ఫస్ట్ మార్కెట్ పర్సన్ కాబట్టి సో ఆయన యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకుని నెక్స్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ తెలంగాణ స్ట్రగుల్ కూడా ఆయన యొక్క ఇన్స్పిరేషన్ గా మనము భావించాలి. సో చాలా మందికి తెలియదు. సో వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ. సో ప్రెసెంట్ ఉంటాము, బట్ వీ షుడ్ ఆల్సో నో దట్ హిస్టరీ నుంచి కూడా కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎంత హ్యాపీగా ఉన్నామో తెలుసుకోవడానికి చక్కటి. కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ప్రతీకార కక్షతోనే హన్మకొండ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ప్రతీకార కక్షలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటున్న దాస్యం వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ప్రజల కోణంలో పనిచేసే, ప్రజల సమస్యల మీద పనిచేసేటువంటి రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కొన్ని నిబంధనల మేరకు భూ కేటాయింపులు చేస్తూ ఉంటారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కూడా అలాంటి నిబంధనల మేరకే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయింపులు చేసిన నేపథ్యం మనం చూసాము. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మనతో పాటు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు వినయ్ భాస్కర్ ఉన్నారు. సార్, ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి? ముఖ్యంగా ప్రభుత్వాలు పార్టీల కోసం కేటాయించే భూముల విషయంలో ఇలాంటి నిబంధనలు ఉంటాయి. మీరు ఏ
నిబంధనలు మీరు తీసుకున్నారు? అప్పుడున్నటువంటి మీకు కేటాయించినటువంటి అధికారులు ఏం చెప్పి మీకు ఆ పత్రాలను అందజేశారు? అంటే వాస్తవంగా అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు వారి పార్టీ కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా మరి స్థలాలు కేటాయించడం జరిగింది. అది సమైక్య రాష్ట్రం నుంచి జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అనేక పార్టీలకు కూడా స్థలాలు కేటాయించడం జరిగింది. మరి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీ మరి కార్యాలయాల నిర్మాణం కోసము ప్రతి జిల్లాలో కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి ప్రభుత్వం ఆ రోజు CCLL ద్వారా మరి కేటాయించినటువంటి స్థలంతో పాటు నామినల్ ఫీజు 4,84,000 మేమంతా కూడా చెల్లించడం జరిగింది. మరి నియమ నిబంధనల ప్రకారమే ఈ పార్టీ కార్యక్రమాలు యూజ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా కమర్షియల్ మరి యాక్టివిటీ ఈ కార్యాలయంలో జరగలేదు. కేవలం మా పార్టీ శ్రేణులు మా పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజలు నేరుగా వచ్చి వారి సమస్యలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక అయింది. అయితే ఇక్కడ 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అమలు కాని వాగ్దానాలతోని 420 హామీలు 6 గ్యారంటీలు చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత అవి అమలు కాని నిస్సాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రిని కూడా నిలదీస్తున్నారు. ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వక నిరుద్యోగ యువకులు మరి రుణమాఫీ లేక రైతులు సకాలంలో ఎరువులు రాక ఇబ్బంది పడి నీళ్లు రాక మరి పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి రైతాంగం ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది కాబట్టి మరి వీళ్ళను మరి ఎదిరిస్తున్నారు. కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను మరి అన్నిటిని కూడా అబాసుపాలు చేసే విధంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు మేడిగడ్డ కుంగిందని ఒకరోజు, తర్వాత కరెంటు కుంభకోణమని, కమిషన్లని, తర్వాత ఈరోజు పార్టీ కార్యాలయం అని ఈరోజు అనేక ఆరోపణలతోని మరి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ప్రజల దృష్టిని ఇటువంటి మరి కార్యక్రమాల ద్వారా మరలదు. మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు ఖచ్చితంగా ప్రజలు మీ వెంటాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీకు నోటీసులు వచ్చిన క్రమంలో ఏ అధికారులను కలవడం జరిగింది? వాళ్ళకి ఏం వివరణ ఇచ్చారు? మేము అధికారులు ఇచ్చినటువంటి నోటీసుకు డిప్యూటీ కమిషనర్ ద్వారా అంటే స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరి ఆర్డీఓ ద్వారా డిప్యూటీ కమిషనర్కు ఒకటి ఈ స్థలం గురించి కేటాయింపుల గురించి అడిగినరు. మీరు మా స్థలం ఏ తీరుగా వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది, మేము ఎంత డబ్బు కట్టినాం అనేది అన్ని కూడా వివరణ చేసినాము. డిప్యూటీ కమిషనర్ కాదు ఇంకే ఏ అధికారికి మాకు నోటీస్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మేము వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇది న్యాయబద్ధంగా కేటాయించినాం. కానీ బాధాకరం ఏంటంటే కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాటికి మరి ఈరోజు ఈ పార్టీ కార్యాలయం కబ్జా చేసిండనో ఇంకేదో అవినీతి కార్యక్రమాలన్నీ ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి మరి పత్రికా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది న్యాయబద్ధంగా మాకు కేటాయించినటువంటి స్థలంలో మా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకున్నాము. ఇది టెంపరరీ షెడ్. ఒకవేళ మేము పర్మనెంట్ షెడ్ మేము కన్స్ట్రక్షన్ చేయలేదు, ఒకవేళ మాకు ఏమైనా ఫైన్ వేసినా కూడా మేము కట్టి ఖచ్చితంగా లీగల్గానే మేము పోతాం. కేవలం ఈ పార్టీ కార్యాలయమే కాదండి, మా పైన భౌతిక దాడులు చేసి మరి శాంతి భద్రతల సమస్యలు తీసుకొచ్చి మా కార్యకర్తలపైన కూడా అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు. దీన్ని ప్రజల మద్దతుతో ప్రతిఘటిస్తాం. మా కార్యాలయానికి కానీ మా కార్యకర్తకు కానీ ఏమైనా కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా దిగ్బంధం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా పార్టీ కార్యాలయంకి ఏమైనా అయితే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా మేము ప్రశ్నిస్తాం. దాని సంగతి ఏంటో కూడా మేము తెలుస్తాం. ఎందుకంటే మేమైనా కమర్షియల్ యాక్టివిటీ చేస్తలేం. కాంగ్రెస్ భవన్లో కొన్ని మా హన్మకొండలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు, కరీంనగర్లో మ్యారేజ్ హాల్గా కళ్యాణ మండపంగా యూజ్ చేస్తున్నారు, ఖమ్మంలో షట్టర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించే ముందు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది అంటున్నారు ఇది పార్టీ నిర్ణయం కాదు, వ్యక్తిగతంగా మరి కక్ష కట్టి మరి రాజేందర్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి కొంతమంది కాంగ్రెస్ మిత్రులు కూడా మాతో చెప్పడం జరిగింది. ఆ రోజు 2009 నుంచి 14 వరకు ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయమంటే చేసినాము, ధర్నాలు చేయమంటే చేసినాము, రైలు రోకో చేయమంటే చేసినాము. మరి అన్నీ కూడా ప్రజల పక్షం పోరాడి తెలంగాణ సాధించడం జరిగింది. మరి ఆ తదుపరి 2014 నుంచి 24 వరకు మొన్నటి వరకు ఉన్న జరిగిన ఎన్నికల్లో 9.5 సంవత్సరాల్లో 3,500 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు ఇది చేసినాం. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 7 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ₹7 నిధులు తెచ్చినా కూడా నేను దేనికంటే దానికే. మేము గతంలో మంజూరు చేసినటువంటి
మరి ఈ నిధులతోనే ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా మరి పర్యవేక్షించటము, కొబ్బరికాయలు కొట్టడం ఏదో చేస్తున్నారు తప్ప 7 నెలల కాలంలో 7 రూపాయలు కూడా తేలేదు. కనీసం 7గురికి కూడా ముఖ్యమంత్రి సాయ నిధి కింద అనారోగ్యంతో ఉంటే కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా ఆదుకొని పరిస్థితి నిస్సహాయస్థితిలో ఉన్నాడు. మొత్తంగా కాంగ్రెస్ పరిపాలన అంతా ఒక నిస్సహాయ స్థితిలో ఉందని, ముఖ్యంగా 7 నెలల కాలంలో 7 పైసల నిధులు తీసుకురాలేదని, దాంతోపాటు ఈ 7 నెలల కాలంలో ఒక 7 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ నిధులు చెక్కులు రాలేదని చెప్పి వినయ్ భాస్కర్ గారు చెప్తున్నారు. దాంతోపాటు పాలిటిక్స్ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ విధ్వంసకరమైన రాజకీయాలు చేయడం ఏమాత్రము ప్రజలకు మంచిది కాదని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.